సార్ సార్ నా గురించే అరవట్లు అక్కడ పైన మీ ఫ్యాన్స్ ఉన్నారు, నాకు మెసేజ్ పెడుతున్నారు నా అతని గురించి చెప్పమని. వినయ్ చెప్పాను కదా, ఓకే. ఎనీవే వస్తుంది దారిలో ఉంది. ఎనీవే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకని సార్ నాకు అర్థం కాల. ఎనీవే ఇక్కడికి నాన్నగారి ఫంక్షన్ అంటే యాక్చువల్గా నా సొంతదిలానే ఉంటుంది. ఎందుకంటే ఒక బ్రదర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా నాతో కలిసిపోయిన వ్యక్తి. వస్తుంది స్వామి, ఆగు ఒక నిమిషం. అయితే ఎందుకంటే మోహన్ కృష్ణ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ ఆయన గ్రహణం గురించి చెప్పారు. గ్రహణానికి బిఫోర్ ఆయన ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ ఒకటి చలి అని ఒకటి చిన్నది ఒకటి చేశారు. ఆ చలి షార్ట్ ఫిల్మ్ చూసి నేను యాక్చువల్లీ డైరెక్టర్ అని మీకు తెలియస్తారు ఆ విషయం. ఎందుకంటే చాలా మంచి టెక్నీషియన్ అయినా, అంటే ఒక హ్యాండీక్యామ్తో ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ ఒకటి చేశారు. అంటే నేను అప్పుడు ఫిలిం బై అరవింద్ ప్రొడ్యూసర్గా ప్రొడ్యూస్ చేస్తున్నాను. అప్పుడు ఆ టైంలో యాక్చువల్గా ఆయన చూశాను అనమాట. చాలా మంచి టెక్నీషియను. దాని తర్వాత గ్రహణం కానీ ఇంకా ప్రతిదీ ఏదో ఒక ఇన్నోవేటివ్గా చేయాలనుకునే ఒక తపనతోటి చేసి ఆయన, అలాంటి ఆయన్ని మళ్ళీ నాని గారు మళ్ళీ ఒక 7 years తర్వాత ఒక మంచి సినిమాతో తీసుకొచ్చారు. నిజంగా చాలా ఎథిక్స్ ఉన్న పర్సన్ ఆయన, జెంటిల్మెన్. ఎందుకంటే ఒక అష్టాచమ్మ తర్వాత సక్సెస్ ఫెయిల్యూర్స్ అందరికీ వస్తుంటాయి, బట్ మళ్ళీ ఒక జెంటిల్మెన్ లాంటి సినిమా ఆయన ద్వారా మళ్ళీ వస్తుందంటే చాలా హ్యాపీగా ఉంది. అట్లాగే మ్యూజిక్ చాలా బాగుంది. ప్రతి టెక్నీషియన్ గురించి అందరూ చెప్పేది. మంచి టీంతో వర్క్ చేశారు నాన్నగారు. అందరు మెయిన్ నాన్నగారు ఒక్కళ్ళు ఉంటే చాలు, అక్కడ అందరూ మంచి టీం ఉంటారు ఆటోమేటిక్గా. చాలా ఎందుకంటే నా బలబల మగడవై ప్రయాణంలో మేము అంటే చాలా డిస్కస్ చేసుకున్నాం. అంటే నానితో ఇన్ని సినిమాలు తీయాలనే అన్ని కథలు రెడీ చేసుకున్నాను నేను. డెఫినెట్గా నాని గారితో మళ్ళీ చేస్తాను సార్. ఒక మంచి సినిమాతో డెఫినెట్గా మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. అంటే కృష్ణప్రసాద్ లాంటి సీనియర్ పర్సన్తో వర్క్ చేయడం అందరూ టీం అందరూ అదృష్టం సార్. సార్ నిజంగా కొత్త టీంని మళ్ళీ ఎంకరేజ్ చేస్తూ మీరు రియల్లీ గ్రేట్ సార్. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్.